ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే భరత్ని తీసుకుని ప్రణతిని ప్రేమించిన వ్యక్తి కోసం ఊరంతా వెతుకుతూ ఉంటుంది. అనుకోకుండా భరత్కి ప్రశాంత్ కనిపిస్తాడు. ఒక్కసారిగా ప్రశాంత్ని చూసిన భరత్, అక్క అదిగో అక్క, అతనే ప్రశాంత్ అంటే, ఇదిగో ఒక్కసారి ఫోటో చూడు అని చెప్పి భరత్ ఇక అవనికి ఫోటో చూపిస్తాడు. ఇంకా అవని అలాగే భరత్ ఇద్దరు కూడా ప్రశాంత్ని పట్టుకోవడానికి పరుగులు తీస్తారు. కానీ అక్కడి నుంచి ప్రశాంత్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ప్రశాంత్ని పట్టుకోవడానికి ఇద్దరు కూడా ఒక ఆటోలో ప్రశాంత్ని ఫాలో చేస్తారు. ఇక ప్రశాంత్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగుతాడు. అక్కడ చక్రధర్ ఉంటాడు. చక్రధర్ని చూసిన అవని షాక్ అయిపోతుంది. ప్రశాంత్ని పట్టుకొని నిలదీయాలి అనుకున్న అవని అక్కడే ఆగిపోతుంది. ఇక భరత్ని పట్టుకుని అవని, భరత్ నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక ముందుకు వెళ్ళి ఒక కారు చాటున నుంచుని వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది. ఇంకా చక్రధర్ అయితే, రేయ్ ఈడియట్, బయటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు అని చెప్పి చక్రధర్ అయితే ప్రశాంత్ చెంప చెల్లు మనిపిస్తాడు. ఇక ప్రశాంత్ అయితే, సారీ సార్, నాకు బాగా ఆకలిగా అనిపించింది, మీరేమో ఫోన్ చేస్తుంటే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు, భోంచేద్దామని బయటికి వచ్చాను అని చెప్పడంతో దానికి చక్రధర్ అయితే, చూడు ఇంకొకసారి ఇట్లా నాకు చెప్పకుండా తెలియకుండా బయటికి వచ్చావంటే చంపేస్తాను, అర్థమవుతుందిగా, నేను చెప్పే వరకు నిన్ను బయటికి రావద్దని చెప్పాను కదా, వెళ్ళు, లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక ప్రశాంత్ని లోపలికి నెడతాడు. అలాగే బయట గేటు దగ్గర ఉన్న వాచ్మెన్తో, ఏయ్ నీకు నెల నెల జీతం ఇస్తుంది, దేనికనుకుంటున్నావు, చూడు నువ్వు నీకిచ్చిన జీతం కంటే ఎక్కువ ఇచ్చేది వాణ్ణి కాపలా కాయడానికి, అంతేగాని వాడు వెళ్తానంటే బయటికి పంపించడానికి కాదు, చూడు వాణ్ణిక బయటికి పంపిస్తే నీ ఉద్యోగమే కాదు నీ ప్రాణాలే పోతాయి అని చెప్పి చక్రధర్ అయితే ఇక గేటు దగ్గర ఉన్న వాచ్మెన్కి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అవని అయితే అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ప్రణతి జీవితం నాశనం అవడానికి కారణం చక్రధర్ బాబాయ్య అంటే పల్లవికి కూడా ఈ నిజం తెలిసే ఉంటుంది అని చెప్పి ఇంకా అవని అయితే అర్థం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రశాంత్ని పట్టుకుని తీసుకెళ్ళటం అనేది కరెక్ట్ టైం కాదు. ఒకవేళ నేను ప్రశాంత్ కోసం ఇలా వెతుకుతున్నానని తెలిస్తే ప్రశాంత్ని చక్రధర్ బాబాయ్ చంపేయచ్చు అని చెప్పి అవని అనుకుని ఇక చక్రధర్కి తెలియకుండా అక్కడి నుంచి భరత్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో భరత్, అక్క ఏమైందక్క, నన్ను ఇక్కడే ఉండమన్నావు, అసలు నువ్వెక్కడికి వెళ్ళావు, అక్కడ ఎవరున్నారు, భరత్ ఎటు వెళ్ళాడో కనిపించాడా అని అంటూ ఉంటే ఆ మాట విన్న అవని, చూడు భరత్, ఆ ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది, వాణ్ణి ఎట్లా పట్టుకోవాలో నాకు తెలుసు, ముందు మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇక భరత్ని తీసుకుని అవని ఇంటికైతే వెళ్తుంది. ఇంటి దగ్గర ప్రణతి అవని రావడంతోనే, వదిన ప్రశాంత్ కనిపించాడా అని ఇక ప్రణతి అడగడంతో దానికి పక్కన ఉన్న భరత్ కనిపించాడని చెప్పబోతుంటే అవని తన చెయ్యి పట్టుకుని ఆపేసి, లేదు ప్రణతి, కానీ ఆ ప్రశాంత్ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా ప్రణతికి చెప్తుంది. ఇంతలో ఇంటి ముందుకి పోలీసులు వచ్చి ఆగుతారు. ఒక్కసారిగా పోలీసుల్ని చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పోలీసులు లోపలికి వచ్చి ప్రణతి అంటే ఎవరు అని అడగడంతో దానికి ప్రణతి, నేనే ప్రణతిని అని చెప్పి చెప్పడంతో, చూడమ్మా, నిన్ను తీసుకురమ్మని మీ నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే మీ అమ్మగారు పార్వతి మమ్మల్ని పంపించారు అని చెప్పడంతో ఇక పక్కన ఉన్న అవని, ఏం మాట్లాడుతున్నారు, తను ఇప్పుడు ఎక్కడికి రాదు, అయినా తనకి పెళ్ళయింది, ఇప్పుడు తనని ఉన్న పలంగా రమ్మంటే తనకి ప్రమాదం పొంచి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అని అంటూ ఉంటే దానికి ప్రణతి తన మనసులో, అమ్మయ్య ఇంటికెళ్ళే అవకాశం దొరికింది, ఇంట్లో అందరికీ జరిగిందంతా చెప్తాను, తప్పో ఒప్పో వదిన ఏ తప్పు చెయ్యలేదు, ప్రశాంత్ వల్ల
ఘోరంగా మోసపోయాను అన్న నిజాన్ని నాన్నకి చెప్తాను అని చెప్పి ఇక ప్రణతి తన మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా, నీతోనే మాట్లాడేది. నువ్వు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్తున్నారు. నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, నడువమ్మా అని చెప్పడంతో దానికి ప్రణతి కూడా వెళ్తానన్నట్టుగా తల ఊపుతుంది. ఒక్కసారిగా అవని, ప్రణతి, నువ్వు ఇంటికి వెళ్తావు, ఏం జరుగుతుందో నీకు తెలీదా? చూడు, నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నీకు అంత మంచిది కాదు అని ఇక అవని చెబుతూ ఉంటే ఆ మాట విన్న ప్రణతి, లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు అని చెబుతూ ఉంటే అక్కడే ఉన్న స్వరాజ్యం, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఈ అబ్బాయిని ప్రేమించావనే కదా అందరిలోనూ అన్ని మాటలు పడి అవని ఈరోజు నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా అవని మాట వినని వెళ్ళిపోతే తరువాత మీ ఇంట్లో వాళ్ళు అవనినిక జీవితంలో క్షమిస్తారా? అయినా నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్త ఇక్కడే ఉన్నాడు కదా, అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటావేంటి అని అంటూ ఉంటే ఆ మాట విన్న ప్రణతి, చూడండి, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పాను కదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇన్స్పెక్టర్ నడవండి అని చెప్పి ఇక ప్రణతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ప్రణతి మాటలు విన్నా భరత్ అయితే, అక్క, ప్రణతి ఇప్పుడు అక్కడికి వెళ్తే అందరికీ నిజం తెలిసిపోతుంది, ఇప్పుడు ఎలా అక్క? అయినా ప్రణతి ఏంటి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది అని భరత్ మాట్లాడుతుంటే భరత్ మాటలకి అవని, ప్రణతి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో నాకు తెలుసు, కానీ తనని అక్కడ ఎవ్వరూ నమ్మరు, ఆ విషయం తనకి అర్థం కావట్లేదు అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ తను కూడా ప్రణతి వెనకే అక్కడికి బయలుదేరుతుంది. ఇంకా ప్రణతిని తీసుకొచ్చిన మరుక్షణం ఇంట్లో అందరూ కూడా ప్రణతిని చూస్తారు. ఇంకా కమల్ అయితే, నానా, అమ్మా, ప్రణతి వచ్చేసింది అని చెప్పి ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఏంటి చూస్తున్నావు? ఇదిగో మా చెల్లి వచ్చేసింది. నువ్వు మా చెల్లెలు రాదని ఏదేదో అన్నావు కదా, చూసావుగా, మా చెల్లెలు వచ్చేసింది. ప్రణతి, వచ్చేసావా? అమ్మ ప్రణతి, నువ్వు ఎట్లాంటి తప్పు చెయ్యవని మాకు బాగా తెలుసు. నీకు మాయ మాటలు చెప్పి ఆ అవని నిన్ను ఇక్కడ దాకా తీసుకెళ్ళింది. ఇప్పటికైనా ఆ అవని మోసాన్ని తెలుసుకొని మేం పిలవగానే మా దగ్గరికి వచ్చేసావు, అది మాకు సంతోషం అని చెప్పి పార్వతి అయితే ఇక ప్రణతిని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా రాజేంద్ర అయితే, చూడండి ఇన్స్పెక్టర్, మా అమ్మాయిని మాకు తీసుకొచ్చి అప్పగించినందుకు థ్యాంక్స్, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ని పంపించేస్తుంది. తర్వాత ప్రణతిని దగ్గరికి తీసుకుని, చూడు ప్రణతి, ఏ రోజు కూడా మా దగ్గర ఎట్లాంటి చిన్న విషయాన్ని కూడా దాచిపెట్టేదానివి కాదు, కానీ ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు అని అంటూ ఉంటే పక్క నుంచి పల్లవి, మావయ్య, తను ఆ అవని చెప్పిన మాయ మాటల్లో కూరుకుపోయింది, వాటి నుంచి బయటపడలేకపోయింది. ఇప్పటికైనా ఆ అవని తనని ఎంత మాయ చేసిందో తెలుసుకుంది కాబట్టి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేసింది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉండగానే ఇంకా ప్రణతి అయితే, చాలు చాలొదినా, ఇంకా ఇంట్లో వాళ్ళని నీ అబద్ధాలతో నీ మాటలతో మోసం చెయ్యొద్దు అని ప్రణతి అన్న మాటలకి ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా పల్లవి అయితే పల్లవి విషయంలో ప్రణతి మాట్లాడిన మాటలకి ఇంకా అక్కడే ఉన్న కమల్, ప్రణతి ఏంటి, పల్లవి మోసం చేసిందా? ఏం మాట్లాడుతున్నావు ప్రణతి అని అంటూ ఉంటే పార్వతి, అది నిన్ను బాగా మార్చేసింది. చూడు ప్రణతి, నువ్వు మంచిది అని నమ్ముతున్న ఆ అవని నువ్వనుకున్నంత మంచిది కాదు, అది నిన్ను మాయ చేసిందే. దాని మాటలతో చేష్టలతో నిన్ను వాళ్ళ తమ్ముడి ప్రేమలో పడేలా చేసింది అని అంటుంటే, అమ్మా చాలు ఆపండి, వదిన ఎట్లాంటిదో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంత మంచి వదిన్ని తిట్టి తన మీద నిందలు వేసి మరింత పాపాన్ని మూట కట్టుకోవద్దు అని అంటుంటే, ఏంటి మాకే నీతులు చెప్తున్నావా? అసలు నిన్ను
అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చామో నీకు తెలుసా? ఎదవ కట్టినా తాళిని తీసి అవతల పడేసే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మేం చెప్పింది వింటే నీ జీవితం బాగుపడుతుంది. పార్వతి, ప్రణతిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి రాజేంద్ర అయితే ప్రణతిని లోపలికి తీసుకెళ్ళమండంతో పల్లవి అలాగే ఇక శ్రేయ, పార్వతి ముగ్గురు కూడా బలవంతంగా ప్రణతిని లోపలికి తీసుకెళ్తుంటారు. అమ్మా, నేను చెప్పేది వినండి. అవని వదిన ఏ తప్పు చెయ్యలేదు. అన్ని తప్పులు నేనే చేశాను. నా వల్లే వదిన ఈరోజు మీ అందరి ముందు దోష అయింది. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి ప్రణతి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పల్లవి అయితే బలవంతంగా ప్రణతిని గదిలోకి తీసుకెళ్తుంది. ఇంకా శ్రియా, నువ్వు బయటికి వెళ్ళు. అత్తయ్య, ప్రణతితో నేను కాసేపు మాట్లాడతాను అని చెప్పి ఇక తలుపులు వేస్తుంది. ప్రణతి అయితే పల్లవి వైపు చూసి, చూడు, ఇదంతా నువ్వే చేసావు. నువ్వు చేసిన పని వల్లే ఈరోజు నా జీవితం ఇట్లా అయిపోయింది. ఇంకా నీ గురించి అందరికీ నిజం చెప్పకపోతే నిజంగానే అవని వదిన్ని నేను మోసం చేసినట్టు అవుతాను అని చెప్పడంతో ఇక పల్లవి అయితే ప్రణతి చెంప పగలకొట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేసినట్టు నిన్ను కూడా ఈ ఇంటికి దూరం చేస్తాను. చూడు, నువ్వు ఒక్క మాట మాట్లాడినా నా గురించి నీకు బాగా తెలుసు. నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఇంట్లో అందరికీ చెప్పానంటే తరువాత పరిణామం ఎలా ఉంటుందో నువ్వు ఊహించంది కాదు అని అంటుంటే, నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా. నువ్వు చేసిన పని వల్లే కదా ఈరోజు నేను అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. అలాగే నా వల్ల వదిన ఎన్నో మాటలు పడింది. ఇక అన్నయ్యకి తనకి మధ్యలో దూరం పెరిగింది. దీన్నంతటికీ కారణం నువ్వే కదా. ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తాను అని అంటుంటే, సరే, అందరికీ నిజం చెప్పేస్తావు, కానీ నువ్వు కడుపుతో ఉన్నావన్న సంగతి తెలిసిన మరుక్షణం మీ నాన్న రాజేంద్ర ప్రసాద్ గుండాకి చస్తాడు. అలాగే మీ నాన్న చచ్చాడన్న బెంగతో మీ అమ్మ కూడా చస్తుంది. ఇంకా అమ్మ నాన్న చావుకి కారణమైన నిన్ను మీ అన్నలు నార్మల్గా వదిలేస్తారనుకుంటున్నావా? చూడు, నేను చెప్పినట్టుగా వినకపోతే తరువాత ఇంకా అక్కడ నువ్వు ప్రేమిస్తున్నవాడు కూడా చస్తాడు అని చెప్పడంతో ఇక ప్రణతి ఏం చేయాలో తెలియక, వద్దు, ప్రశాంత్నేమీ చెయ్యొద్దు, నువ్వు చెప్పినట్టే వింటాను అని చెప్పి ఇక ప్రణతి సైలెంట్గా అక్కడే కూర్చుంటుంది. కొంతసేపటికి పల్లవి బయటికి వచ్చేసరికి ఇంకా పార్వతి, అమ్మ పల్లవి, ప్రణతి ఎలా ఉంది అని అంటుంటే, అత్తయ్య, తనతో నేను మాట్లాడాను. తనకి ఏం చేయాలో అన్నీ చెప్పాను. ఫస్ట్లో మారాన్ చేసింది, కానీ తర్వాత ఆ అవని మోసాలని కుట్రలని తెలుసుకుంది. అందుకే మనం ఎలా చెప్తే అలానే వింటుంది. ఇక గుట్టు చప్పుడు కాకుండా ఒక అబ్బాయిని తీసుకొచ్చి తనతో పెళ్లి జరిపించేస్తే మన బాధ్యతలు తీరిపోతాయి. ఇక అలాగే ఆ అవని తన తమ్ముడు చేసిన పనికి వాళ్ళనేం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక కొంతసేపటికి అవని అయితే అక్కడికి వస్తుంది. అవనిని చూసిన కుటుంబం ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు. ఇక పార్వతి అయితే, ఆగు, మళ్ళీ ఎందుకొచ్చావు? మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? చూడు, ఇప్పటికీ నీ మాయ మాటలతో నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. కానీ నువ్వు చేస్తున్న మోసాన్ని తెలుసుకొని తను తిరిగి మళ్ళీ నా ఇంటికి వచ్చేసింది. ఇంకా నీ మాటలతో తనని ఏం చేయాలనుకుంటున్నావు? వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటే దానికి అవని అయితే, వెళ్తానత్తయ్య, వెళ్లే ముందు మీ అందరికీ కొన్ని నిజాలు చెప్పి అప్పుడు వెళ్తాను అని అంటూ ఉంటే దానికి పల్లవి, చూడు, నువ్వెట్లాంటి నిజాలు చెప్పక్కర్లేదు. నువ్వు ఎలాంటి నిజాలు చెప్పినా ఇక్కడ వినడానికి నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అని అంటూ ఉంటే ఇక వెనక నుంచి కమలైతే, పల్లవి, ఇంకొక మాట మా వదిన గురించి తప్పుగా మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను. వదిన, నువ్వు చెప్పొదిన. అమ్మా, మీకు దండం పెడతాను. ముందు వదిన ఏం చెప్తుందో ఒక్కసారి వినండి అని అంటూ ఉంటే అలాగే రాజేంద్ర కూడా, సరే, ఏదో చెప్పాలి అంటున్నావు కదా, చెప్పు అని అనడంతో దానికి అవని అయితే, మావయ్య గారు,
అసలు అసలు ప్రణతికి భరత్కి పెళ్ళే కాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే తన మనసులో, ఓ పెళ్ళి కాలేదా, అయితే పెళ్ళైనట్టు ఎందుకు వాళ్ళిద్దరూ నటించారు అని అనడంతో దానికి కారణం నేనే. ప్రణతికి పెళ్ళైనట్టు నటించకపోతే ప్రణతిని మీరనుకున్న పెళ్ళి వాళ్ళకిచ్చి పెళ్ళి జరిపించేవారు. అలా జరిగితే ప్రణతి మనకి ప్రాణాలతో మిగలదు. అందుకే అది తప్పని తెలిసిన భరత్ని తన పక్కన నుంచోపెట్టాను. వాళ్ళిద్దరికీ పెళ్ళయిందని అబద్ధం చెప్పాను అని అంటుంటే, ఆయన అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేముంది? నా కూతురు మరొకరిని ప్రేమించిందని మాతో చెప్తే మేమే ఆ అబ్బాయితో తనకి పెళ్లి జరిపించి ఉండేవాళ్ళం కదా అని చెప్పడంతో, అత్తయ్య, ఈ నిజాన్ని మీతో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్రణతి ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేశాడు. తనకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడు. తనని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోలేనని ప్రణతి చచ్చిపోవాలని సూసైడ్ అటెంప్ట్ చేసింది. సమయానికి చూడడం బట్టి ప్రణతిని కాపాడగలిగాం. తనని వీటన్నింటి నుంచి బయట పడేయాలి అంటే ప్రణతి ఇష్టపడ్డవాడితో పెళ్లి జరిపిస్తానని తనకి మాటిచ్చాను. అందుకే ప్రణతి ఇలా చేసింది అని చెప్పడంతో ఇక పల్లవి అయితే క్లాప్స్ కొడుతూ, చాలా బాగుంది అత్తయ్య, ఇంతవరకు ఈవిడ గారిని ఎవరూ నమ్మలేదని మరొక కట్టుకథతో వచ్చింది. అయినా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవన్ని నిలదీస్తుంది. అలాగే అక్షయ్ కూడా, చాలు ఇంకా ఇప్పటికే నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను చాలా మోసం చేశావు. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నావు. ఇంకా నీ మాయ మాటలకి ఇక్కడ తల వంచడానికి నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అయినా ప్రణతి మరొకరిని ప్రేమించిందని సాక్ష్యమేంటి? ప్రణతి తన నోటితో చెప్పింది భరత్ని ప్రేమించానని, భరత్ని పెళ్లి చేసుకున్నానని. కానీ నేను చేసింది తప్పని తను తెలుసుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది అని అంటుంటే, అయ్యో అత్తయ్య, అదంతా ప్రణతి నాతో ఒట్టు వేయడం వల్లే మీకు అలా చెప్పింది. కావాలంటే ఒక్కసారి ప్రణతిని పిలిపించండి అని చెప్పడంతో దానికి పల్లవి, సరే ప్రణతిని తీసుకొస్తాను, కానీ ప్రణతి నిజం బయట పెట్టిన తర్వాత నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే ఇక్కడ వినడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనితో అంటుంది. అవని ప్రణతిని తీసుకురమ్మని చెప్పడంతో ఇక పల్లవి లోపలికి వెళ్ళి, చూడు, అవని ఇక్కడికి వచ్చింది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నేను చెప్పింది చెప్పినట్టు నువ్వక్కడ చెప్పకపోతే తర్వాత అక్కడ నీ ప్రియుడు ప్రశాంత్ ప్రాణాలు వదిలేస్తాడు అని చెప్పడంతో, వద్దు, ప్రశాంత్నేమి చేయొద్దు, చెప్తాను అని చెప్పి ఇక ప్రణతి బయటికి వచ్చి అవని ముందు నిలబడి, చాలింకా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాయ మాటలు, నువ్వు చేసిన మోసం చాలు. నువ్వేంటో నీ మోసమేంటో తెలుసుకున్నాను. నాకు తప్పుడు మాటలు చెప్పి నీ తమ్ముడితో ప్రేమలో దిగేలా చేశావు. ఇంకా నా జీవితాన్ని నాశనం చేయొద్దు. ఒక్కసారి నిన్ను నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. మళ్ళీ నీ మాటల్లో నేను నమ్మదలుచుకోలేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ప్రణతి అయితే అవనితో అంటుంది. అవని, చూడు ప్రణతి, నువ్విలా మాట్లాడడానికి కారణమేంటో నాకు బాగా తెలుసు. ఇదంతా ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలుసు అని అంటుంటే పార్వతి, చూడు, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మాయ చేసినా ఇక్కడ వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేక మెడ పట్టుకుని బయటికి గెంటమంటావా అని అంటుంటే, అత్తయ్య, మీకు అంత అవసరం లేదు. ఇక్కడ ఎవరు ఇంటి నుంచి వెళ్ళాలో నేను చెప్తాను. భరత్ అని భరత్ని పిలవడంతో ఇక భరత్ అయితే ప్రశాంత్ని తీసుకుని వాళ్ళ ముందు పెడతాడు. ప్రశాంత్ని చూసిన
ప్రణతి ప్రశాంత్ అని చెప్పి షాక్ అయిపోతుంది. అలాగే పల్లవి కూడా వీడేంటి వీళ్ళ దగ్గర ఉన్నాడు, వీడు వీళ్ళకెలా దొరికాడు అని చెప్పి పల్లవి భయపడుతుంటుంది. ఏంటి పల్లవి, ప్రశాంత్ని చూస్తుంటే నోట్లో నుంచి మాట రావట్లేదా? అసలు ప్రశాంత్ నాకెలా దొరికాడని ఆలోచిస్తున్నావా? నువ్వు ప్రశాంత్ని దాచిపెట్టి ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. కానీ ప్రణతి జీవితాన్ని నిలబెట్టడం కోసం నా తమ్ముణ్ణి భర్తగా తన పక్కన నిలబెట్టాను. అలాగే నువ్వు దాచిపెట్టిన ప్రశాంత్ని బయటికి తీసుకొచ్చాను. అత్తయ్య, ఎన్ని రోజులు ఈ పల్లవి ఎన్ని కుట్రలు చేసినా ఎప్పుడు కూడా మీకెవ్వరికి నిజం చెప్పలేదు. ఏ రోజైనా తను మారుతుంది, అలాగే మనతో సంతోషంగా ఉంటుందని అనుకున్నాను. కానీ తను మారట్లేదు కదా. చివరికి కూతురు లాంటి ఆడపడుచు జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసింది. ఇట్లాంటి మనిషి గురించి ఇంకా దాచిపెట్టడం అనవసరం. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ పల్లవి గురించి నిజం అందరికీ తెలుస్తుంది. కానీ అప్పటికే తన జీవితాన్ని కోల్పోయి ప్రణతి ఏమవుతుందో కూడా తెలీదు. అందుకే ఈ నిజాన్ని మీ అందరి ముందు బయట పెడుతున్నాను. చూడండి, ఈ కుర్రోడ్ని డబ్బులిచ్చి మన ప్రణతిని ప్రేమలో దింపమని, అలాగే తన జీవితాన్ని నాశనం చెయ్యమని, ఒక ఆడదాని వయ్యుండి మరొక ఆడదాని జీవితం గురించి ఇంత నీచంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఆ పాపం మాటలు నా నోటితో నేను చెప్పలేను అని చెప్పి ఇక అవని తట్టుకోలేక పల్లవి 2 చెంపలు పగలగొడుతుంది. ఒక్కసారిగా పల్లవి అయితే అవని ఆగు ఆగు అని చెప్పి ఇక అవనిని ఆపుతుంటే, నీళ్ళంటి దాన్ని కొట్టినా సరే ఆ పాపం నా చేతులకి అంటుతుందేమో. అత్తయ్య, ఇట్లాంటి ఆడదాన్ని నేనింతవరకు చూడలేదు. ఇంతవరకు కన్నయ్య గురించి ఆలోచించి ఇది ఎన్ని తప్పులు చేసినా ఎవ్వరికీ చెప్పలేదు. ఈరోజు ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ప్రణతి, నీకు భయం లేదు, నీ వెనక నేనున్నాను. చూడు, ప్రశాంత్ని చూడు, తనకేం కాలేదు అని అంటుంటే ఇక ప్రణతి చాలా ఆప్యాయంగా ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, ప్రశాంత్, నీకేం కాలేదు కదా అని అంటుంటే, ప్రశాంత్, నన్ను క్షమించు. నేను నిన్ను ప్రేమ పేరుతో చాలా బాధ పెట్టాను. వీళ్ళిచ్చిన డబ్బుకి ఆశపడి నీ జీవితాన్ని నాశనం చేశాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రణతి ఒక అడుగు వెనక్కి వేసి, అంటే కేవలం డబ్బు కోసమే నన్ను ప్రేమించినట్టు నటించావా అని అనడంతో దానికి ప్రశాంత్, అవును, డబ్బు కోసమే నిన్ను ప్రేమించినట్టు నటించాను. నాకు ఇదివరకే పెళ్ళయింది. నా కొడుకు హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాణ్ణి బ్రతికించుకోవడం కోసం ఈ పల్లవి చెయ్యమన్న ప్రతి తప్పుని చేశాను. నన్ను క్షమించండి అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే వాళ్ళందరినీ క్షమాపణలు అడుగుతాడు. ఇక అవని తట్టుకోలేక ప్రశాంత్ చెంప పగలకొట్టి, మరి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎవర్రా సమాధానం చెప్పేది? నువ్వు నీ అవసరాల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. అసలు నిన్ను అని చెప్పి ఇక అవని అయితే ప్రశాంత్ని చిదకొడుతుంది. ఇక భరత్ అయితే, అక్క, ఇట్లాంటి వాడితో మన ప్రణతి పెళ్ళి జరిపిస్తే తను ఏమాత్రం కూడా సంతోషంగా ఉండదు. ఈరోజు డబ్బు కోసం భార్య కొడుకు ఉన్న మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా అని తనని ఈ దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేస్తే తర్వాత జీవితాంతం ప్రణతి బాధపడవలసి ఉంటుంది అని చెప్పి ఇక భరత్ అయితే ప్రశాంత్ని పోలీసులకి అప్పగిస్తాడు. అలాగే ప్రణతితో, చూడు ప్రణతి, నువ్వు తప్పుగా అనుకోకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి మౌనంగా ఏం మాట్లాడలేకపోతుంది. అలాగే ఇంట్లో అందరూ కూడా భరత్ మంచితనాన్ని అర్థం చేసుకొని భరత్కి ప్రణతికి పెళ్లి జరిపించడానికి ముందుకి వస్తారు. ఇక అవనిని ఇంటికి ఆహ్వానిస్తారు.
ఇంకా పల్లవినైతే కమల్ మామూలుగా తనడు. పల్లవిని చితక్కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.